ప్రత్యేకంగా శ్రీ విద్యా సంతోష నిలయం తరపున స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరికి కూడా రేపు వచ్చేటువంటి 4వ తారీఖు పుష్యార్కముతో కూడుకున్నటువంటి అమావాస్య కావున ప్రతి ఒక్కరూ కూడా సూర్యారాధన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే ప్రత్యేకంగా సూర్య నమస్కారాలు చేయడం కానీ, లేకపోతే సూర్యారాధన చేయడం కానీ, లేకపోతే సూర్య కవచం చదువుకోవడం కానీ, లేకపోతే ఆదిత్య హృదయం పారాయణ చేయడం కానీ, లేకపోతే సూర్యనారాయణముతో అష్టోత్తరం పారాయణ చేయడం కానీ చాలా విశేషం. అవకాశం ఉన్నంత మటుకు ఆ రోజు సద్వినియోగం చేసుకోండి. అలాగే ఆ రోజే శని భగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఎందుచేతను అంటే పుష్యమి నక్షత్రం శని భగవానుడు కనుక ఆ రోజు శని భగవానుడు కూడా చాలా ప్రీతి. ఏమాత్రం అవకాశం ఉన్నా జాతకరీత్యా గోచారరీత్యా శని దోషాలు పోవాలంటే ఆ రోజు ప్రత్యేకతగా శనికి తైలాభిషేకం చేయించుకోవడం అన్ని రకాలుగాను మంచిది. కావున అందరూ కూడా గ్రహించి పుష్యార్కమని 4వ తారీఖు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థన.